శ్రీ గణేశాయ నమః. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భావం: అర్జునుడి పరిస్థితి చూసి, అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు. చుట్టూ చూశాడు. ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడం మొదలగు లాంఛనాలు జరుగుతున్నాయి. ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలైంది. యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. రథం మీద చతికిలపడ్డాడు. విపరీతంగా దుఃఖిస్తున్నాడు. కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది. ముందు అర్జునుడిని ఈ శోకం, విషాదం నుండి బయటపడేయాలి. లేకపోతే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల తాను అర్జునుడికి 4 మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుణ్ణి చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు. అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు. కారణం, అర్జునుడిలో అజ్ఞానం పేరుకుపోయి ఉంది. అందుకే విషాదం. కృష్ణుడిలో జ్ఞానం అపరిమితంగా ఉంది. అందుకే చిరునవ్వు. అర్జునుడిలో ఉన్న అజ్ఞానాన్ని చూసి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అని పెద్దలు చెబుతారు. అది హేళన చేసినట్టు కాదు. అయ్యో, ఇతడు ఇంత అమాయకుడా అనే జాలితో కూడిన చిరునవ్వు. అర్జును అహంకారంతో, పిరికితనంతో, అజ్ఞానంతో అంతా తనకు తెలుసు అన్నట్టు మాట్లాడిన మాటలకు సర్వజ్ఞుడు, పరమాత్మ స్వరూపుడైన కృష్ణుడికి నవ్వు రావడంలో వింత ఏమీ లేదు కదా. ఇక్కడి నుండి పరమాత్మ యొక్క గీతాబోధ ప్రారంభమవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.